ఎస్, కరెక్ట్ కరెక్ట్. దట్స్ మై. చాలా మంచి సబ్జెక్ట్ చెప్పారు. ఇంతకుముందు అనుకున్నాం కదా అజిత్ ధోవల్, ఈయన గురించి అయితే అసలు ఎవరికి తెలిసే అవకాశమే లేదు. కానీ ఈ మధ్యకాలం గత 10 ఏళ్ళుగా కొంచెం వార్తలు చదివే వాళ్ళకి ఈ పేరు చాలా చిరపరిచితం. అంటే ఈ దేశ భద్రత మీడియా వరకు సో ఈ దేశ భద్రత విషయానికి వచ్చిన పాకిస్తాన్లో ఆయన చేసిన సాహసాల గురించి కూడా చాలా గొప్పగా చెప్తారు. ఎవరు సార్ ఈయన అసలు ఈ అజిత్ ధోవల్? అజిత్ ధోవల్ అనేటువంటి వ్యక్తి 1972 క్యాడర్కి సంబంధించినటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్. ఓకే. అలాటెడ్ టు కేరళ. అయితే దాని తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరోలో జాయిన్ అయ్యాను. ఓకే. మిజోరాం, జమ్మూ కాశ్మీరు, పంజాబ్, సిక్కిం ఈ ప్రదేశాలంతా కూడా ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేశాడు. ఆయనకు అపారమైనటువంటి అనుభవం. తర్వాత ఇస్లామాబాద్, లండన్లో హై కమిషనర్గా పనిచేశాడు. రాయబారిగా బాధ్యతలు నిర్వహించారు. 1989లో ఆయనకు కీర్తి చక్ర అవార్డు కూడా వచ్చింది. 2005లో ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్గా నియమించాడు. ఈ విధంగా అంచెలంచెలుగా పెరిగాడు. తర్వాత ఆపరేషన్ బ్లూ స్టారు, ఆపరేషన్ హాట్ పర్ష్యూట్, ఆపరేషన్ సింధూరు వీటిలన్నీ కూడా మనం చూసినాం. వాటిలన్నింటిలో పాల్గొనడం, అన్ని విజయాలు సాధించడం జరిగింది. 1975 సిక్కిం భారతదేశంలో విలీనం కావడం విషయంలో అజిత్ ధోవల్ చాలా ప్రధానమైనటువంటి పాత్ర వహించాడు. ఈ అజిత్ ధోవల్ అనేటువంటి వ్యక్తికి లేకపోయి ఉంటే 7 సిస్టర్స్ ఉన్నాయి కదా ఈశాన్య రాష్ట్రాలు, అవి భారతదేశంలో నుంచి ఎప్పుడో చైనాలో కలిసిపోయాయి. చైనా ఆ విధంగా ఎంతో ప్లాన్ చేసింది. కానీ చైనా ఆలోచనలను తలకిందులు చేసినటువంటి వ్యక్తి అజిత్ ధోవల్. ఎన్ని అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేశాడంటే ఇప్పుడు ఆయన ఏజ్ 80 సంవత్సరాలు. మనం 80 సంవత్సరాల్లో ఉన్నటువంటి వ్యక్తిని ఎలా చూస్తాం? చాలా ముసలి వ్యక్తిగా, చేతులు ఇట్లా అంతే కదా, కళ్ళు సరిగ్గా కనపడకుండా దగ్గుకుంటూ ఆసుపత్రులు తిరుగుకుంటూ బ్లడ్ టెస్టులు చేసుకుంటూ ఉంటాడు. ఈయన అట్లా పరిస్థితి లేదు. ఇతను వివిధ దేశాలు తిరుగుతూ అనేక మందితో మీటింగ్లు, ఈ వయసులో కూడా అనేక మందితో మీటింగ్లు చేసుకుంటూ ప్రధానమంత్రికి డైరెక్ట్గా రిపోర్ట్ చేస్తాడు. అనేకమైనటువంటి వ్యూహాలు పొందుతుంటాడు. ఎంత బిజీ లైఫ్ అంటే కనీసము భోంచేసి కాసేపు రెస్ట్ తీసుకుందాము అనేంత టైం కూడా ఆయనకు దొరకదు. అలాంటి వ్యక్తి అజిత్ ధోవల్. అయితే 1983 నుండి 1987 వరకు ఇస్లామాబాద్లో భారత హై కమిషన్లో పనిచేశారండి. ఓకే. ఇక్కడ చాలా తమాషా ఉంది. ఇక్కడ రహస్యంగా బిచ్చగాడిగా పనిచేశాడు. భిక్షగాడిగా ఒక చోట యురేనియం అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి విషయంలో కొంతమంది శాస్త్రవేత్తలు పోతున్నారు, వస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం కదా తెలియదు. ఇతను లోపలికి పోవడానికి వెళ్ళలేదు, అనుమతించారు. ఈయన ఏం చేశాడంటే ఈ శాస్త్రవేత్తలంతా ఎక్కడ కటింగ్ చేయించుకుంటారో అక్కడికి పోయాడు. ఒక బార్బర్ షాప్ పోయి వీళ్ళ హెయిర్ కలెక్ట్ చేశాడు. కలెక్ట్ చేసి ఆ హెయిర్ను టెస్టింగ్కు పంపిస్తే ఆ హెయిర్ టెస్ట్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే యురేనియానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో వీళ్ళంతా ఉన్నారు, అణు కార్యక్రమం ఇక్కడ జరుగుతోంది అని పసిగట్టి పలానా ప్రదేశంలో అణు కార్యక్రమం చేస్తోంది పాకిస్తాను అని భారతదేశానికి ఆయన ఇన్ఫర్మేషన్ చూడండి. అందువల్ల ఆయనకు భారతీయ జేమ్స్ బాండ్ అని పెద్ద బిరుదు కూడా ఇచ్చారు. తర్వాత ఈ మన గోల్డెన్ టెంపుల్లో బ్లూ స్టార్ ఆపరేషన్ కూడా రిక్షా తొక్కుకుంటూ లోపలికి రోజు పోయి పాలు గీలన్నీ కూడా ఇచ్చేసి వచ్చేవాడు. ఈ పోయి రావడంలో అక్కడ ఎవరు ఎంతమంది ఉన్నారు ఏంటి, వాళ్ళ దగ్గర ఏం ఆర్మ్స్ ఉన్నాయి, అమ్యునిషన్స్ ఉన్నాయి అనేటువంటి విషయాలన్నీ గమనించి ఇవన్నీ కూడా భారత ప్రభుత్వానికి తెలియజేసేవాడు. సో ఆ విధంగా భారత ప్రభుత్వం ఆపరేషన్ బ్లూ స్టార్ చేయగలిగింది. ఇతను మౌనంగా ఏమి తెలియనట్టే రిక్షా పుల్లర్గా బయటకు వచ్చేసాడు. సినిమాలు మించి ఉంది కదా ఇది. తర్వాత 1971 నుంచి 1999 వరకు నాకు తెలిసి దాదాపు 15 విమాన హైజాక్లను ఈయన హైజాక్ కాకుండా కాపాడినాడు. కానీ దురంధర్లో మాత్రం స్టార్టింగ్ హైజాక్ ఒకటే చూపించారు. అవును, ఓకే, ఒకటే చూపించారు. అవును, అది విషయం. సో ఆ విధంగా 2014లో ధోవల్ని ఏం చేశారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారత్ 5వ జాతీయ భద్రతా సలహాదారుడుగా నియామకం చేశారు. ఆయన నియమించారు. జమ్మూ కాశ్మీర్లో ప్రత్యేక హోదాను రద్దు చేయడంలో ఈయన కీలక పాత్ర వహించాడు. ఓకే. ఈయనకు వచ్చినటువంటి అవార్డులకు రివార్డులకు లెక్కలేదు, నువ్వు లెక్క పెట్టలేదు.
ఇంకొక మరో ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే అజిత్ దోవల్ అనేటువంటి వ్యక్తి మీద 100కి పైగా పుస్తకాలు ప్రచురమయ్యాయి. ఈజ్ ఇట్ పాసిబుల్? బాప్ ఆయన ఓన్లీ ఆయన గురించి ఆయన మీద ఒక ఐపీఎస్ ఆఫీసర్ మీద 100కి పైగా పుస్తకాలు బయట ప్రాచుర్యంలో ఉన్నాయంటే ఎంత ఆశ్చర్యపోవాలి మనం. అద్భుతం అసలు. అంత గొప్పవాడు. ఎవరెవరో పుస్తకాలు రాశారు, బాబా ఆయన ఏం రాయించుకోలే. ఆయన దానికి ముందు మాట కూడా రాయలే. ఆయన గురించి ఎవరో కనుక్కొని రాశారు. అటువంటి పుస్తకాలు 100 మనకు లభ్యమవుతాయి. దీంట్లో నెట్లో లభ్యమవుతాయి, మార్కెట్లో లభ్యమవుతాయి, లైబ్రరీలో దొరుకుతాయి. అంత గొప్పవాడు అజిత్ దోవల్. 80 సంవత్సరాల్లో కూడా తొనకకుండా బెనకకుండా మైండ్కు పెట్టాడు. దీంతో ఆయన ఇన్ని దేశాలు తిరుగుతున్నాడు, ఇంత వేల మందితో మీటింగ్లు పెట్టుకుంటున్నాడు, ఇన్ని రిపోర్టు సబ్మిట్ చేస్తున్నాడు. నిరంతరం దేశ భద్రత కోసం తప్ప ఆలోచన లేదు. తన కుటుంబాన్ని వదిలేశాడు. కుటుంబాన్ని కూడా, తన ప్రాణాలను కూడా లెక్క చేయాలి, తన వయస్సును కూడా లెక్క చేయాలి. అంబానీ ఆదాయాల మీద ఇతను కూడా కోట్లు సంపాదించుకోవచ్చు కదా బ్రహ్మాండంగా. మరి ఎందుకు ఇతనికి పట్టింది? భారతదేశ భద్రత కోసం మనం పోరాటం చేయాలి, భారతదేశాన్ని కాపాడాలి, ఈ దేశం మనది, ఈ దేశంలో అందరూ ప్రశాంతంగా జీవించాలి. ఈ జంజీలకు నేను చెప్పేది ఇదే, దేశం కోసం పనిచేయండి. దేశం విచ్ఛిన్నం కోసమో దేశంలో అల్లకొలను సృష్టించడం కోసమో మీరు దయ ఉంచి చేయకూడదు. మీరు ఈ దేశానికి పట్టుకొమ్మలు, ఈ దేశానికి జీవం మీరే. మిమ్మల్ని ఎవరెవరో తప్పుదారి పట్టిస్తారు, తప్పుదారి పట్టవద్దు. అన్నగారు ఇప్పుడు ప్రస్తావన వచ్చింది కాబట్టి, మన చిన్నప్పుడు మనం చాలా పుస్తకాలు చదివేవాళ్ళు, డిటెక్టివ్ పుస్తకాలు. అగాథా క్రిస్టీ లాంటి వాళ్ళు, సర్ ఆర్థర్ కానన్ లాంటి వాళ్ళు సృష్టించిన షెర్లాక్ హోమ్ లాంటి పాత్రలు ఒక ఉర్రూతలూపేవి. మన తెలుగు వాళ్ళకి షాడో నవలలు, ఇట్లా ఒక అద్భుతం జరిగేది కదా. సో ఈ జెన్జీకి వీళ్ళు ఏమైనా తెలిసి ఉండే అవకాశం ఉందా అన్నగారు? వీళ్ళకు ఆ అవకాశం లేదు. ఎందుకంటే వీళ్ళు గతాన్ని మర్చిపోతారు. అది వీళ్ళకు భవిష్యత్తు కావాలి. అది గతం వీళ్ళకి అక్కర్లేదు, వీళ్ళు పట్టించుకోరు. చరిత్ర పునాదులు లేకుంటే ఎలా అన్నగారు? వాళ్ళకి అక్కర్లేదు. పునాదులు లేకపోతే ఇది కూలిపోతుంది అనేటువంటి విషయం వాళ్ళు ఆలోచించరు. వాళ్ళకి ఎప్పుడు సంచలనాలు కావాలి, సంక్షోభాల నుంచి పెరగాలి అనేటువంటి ఉద్దేశం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే సర్ ఆర్థర్ కానన్ డయల్ గురించి మీరు చెప్పారు కాబట్టి చెప్తున్నాను. మేము చిన్నప్పుడు, నేను ఇంటర్మీడియట్లో మా ఇంటికి దగ్గర పొద్దుటూరులో ఆర్యవైశ్య పట్టణాలయం అని ఉండేది. అందులో సర్ ఆర్థర్ కానన్ డయల్ నవలలు, డిటెక్టివ్ నవలలు ఉంటే మేము ఇంటికి తెచ్చుకొని, అంటే బృందాలయంలో అంటే మెంబర్షిప్ ఉంటే ఇంటికి ఇచ్చేవాళ్ళు. ఇంట్లో మేము చదువుకొని మళ్ళీ తీసుకొని ఇచ్చేవాళ్ళు. అలా నేను చాలా నవల్స్ చదివాను. ది అడ్వెంచర్స్ ఆఫ్ షెర్లాక్ హోమ్స్ అని ఒక 4 భాగాలు. ఆయన తమాషా ఏంటంటే షెర్లాక్ హోమ్స్ నవల్లో, ది ఆర్థర్ కానన్ డయల్ నవల్లో షెర్లాక్ హోమ్స్ గూఢాచారి ఒక పాత్ర, ఆయన స్నేహితుడు వాట్సన్, వీళ్ళిద్దరూ ప్రధానమైనటువంటి పాత్రలు. సర్ ఆర్థర్ కానన్ డయల్ ఏ గూఢాచారి నవల రాసినా కూడా వీళ్ళిద్దరు కంపల్సరీగా ఉంటారు. ఎవరెవరు ఉంటారు? షెర్లాక్ హోమ్స్ అండ్ వాట్సన్. ఒకనొక సమయంలో ఏం జరిగిందంటే, ది ఫైనల్ ప్రాబ్లం అని ఒక నవల రాశాడు, ఒక గూఢాచారి నవల రాశాడు. ఎవరు? సర్ ఆర్థర్ కానన్. దాంట్లో షెర్లాక్ హోమ్స్ చనిపోయాడు. షెర్లాక్ హోమ్స్ చనిపోతే ఏంటి పరిస్థితి? ఇంకా లేదు. ఇంకా అపరాధ పరిశోధనలు లేవు. ప్రేక్షకులు ప్రపంచవ్యాప్తంగా గగ్గోలు పెట్టారు, కోట్లాది ఉత్తరాలు రాశారు. భయపడిపోయాడు అతను. ఎవరు? సర్ ఆర్థర్ కానన్. ఇదేంటరా, నేనేదో నవల్లో పాత్రను చంపి నాకు నిజంగా మనిషిని చంపినట్టు వీళ్ళు నా మీద విరుచుకుపడుతున్నారని చెప్పేసి నో అని చెప్పేసి మళ్ళీ షెర్లాక్ హోమ్స్ను బ్రతికించి, కానన్ డయల్ బ్రతుకున్న కాలము షెర్లాక్ హోమ్స్తోనే నవలలు రచింపజేశాడు. ఇది ఒక పెద్ద చరిత్ర ఆ రోజుల్లో. ప్రేక్షకులు చూడండి, షెర్లాక్ హోమ్స్ చనిపోతే, ఒక క్యారెక్టర్ చనిపోతే ఒప్పుకోలా తిరుగుబాటు చేశారు. తర్వాత అగతా క్రిస్టీ ఏమనుకుంటాం మనము? మగవాడు అనుకుంటాం. కాదు, స్త్రీ. ఆమె కొన్ని వందల డిటెక్టివ్ నవల్స్ రాసింది, అపరాధ పరిశోధన నవల్స్ రాసింది. ఆమె కూడా అంటే సర్ ఆర్థర్ కానన్ డయల్ రాసినటువంటి షెర్లాక్ హోమ్స్ నవలలే ఇప్పటి వరకు మనకు తెలుగు రాష్ట్రాల్లో వచ్చినటువంటి గూఢాచార నవల వరకు మాతృకులు అవే. ఇక్కడ కూడా ఏంది, అగతా క్రిస్టీ రాసినటువంటి
ఈ అపరాధ పరిశోధన డిటెక్టివ్లో ఈమె కూడా 2 క్యారెక్టర్స్ పెట్టింది, పోయరో అండ్ మార్షల్. పోయరో అనేటువంటి వాడు డిటెక్టివ్, మార్షల్ అనేటువంటి వాడు వాడి యొక్క అసిస్టెంట్. బైబిల్ పుస్తకాలు అమ్మడబోయిన తర్వాత ఆ రేంజ్లో అమ్మడబోయిన పుస్తకాలు ఈమెవే. బైబిల్తోనే పోల్చారు. బైబిల్ పుస్తకాలు ఫర్ ఎగ్జాంపుల్ కోటి అమ్మడబోయినా అనుకోండి, ఈమెవి దాదాపు 1 లక్ష తగ్గిస్తే ఎంత అవుతాయి? 99 లక్షలు. 99 లక్షలు ఏమి పుస్తకాలు. హక్తా కృష్ణ అంత రచయితలు వీళ్ళు. సో ఆ విధంగా డిటెక్టివ్ నావల్స్ అక్కడ ప్రవేశించాయి. ఏది మన పాశ్చాత్య సంస్కృతిలో. సో అవి మనకు ఇలా వచ్చాయి.